సో టుడే నేను చెప్పబోయే టాపిక్ డిజిటల్ సమ్. సో ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ టాపిక్ అనేది మనకి చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో రూల్ నెంబర్ 1 అని చూద్దాం. సో రూల్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు? యాడ్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ టిల్ వి రీచ్ ఏ సింగిల్ డిజిట్. దిస్ సింగిల్ డిజిట్ ఈస్ కాల్డ్ ఏ డిజిటల్ సమ్ ఆర్ ఏ రిమైండర్ అన్నాడు. ఓకేనా. సో ఇచ్చిన నెంబర్స్ని మనం సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు, ఓకేనా, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయాలి. సో అలా వచ్చిన సింగిల్ డిజిట్ని ఏమంటున్నాడు? డిజిటల్ సమ్ ఆర్ రిమైండర్ అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో నేను 1 2 3 4 5 తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే మనం 1 + 2 + 3 + 4 + 5. సో వీటిని ప్లస్ చేస్తే ఏమొస్తుంది? మనకి 15 అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 1 + 5, ఓకేనా, సింగిల్ డిజిట్ వచ్చేందుకు యాడ్ చేయాలి కాబట్టి ఈ 15 కూడా మనం 1 + 5 కింద యాడ్ చేయాలి. సో ఇలా యాడ్ చేస్తే ఏమొస్తుంది? 6 వస్తుంది. సో ఇలా 6 వస్తే దాన్ని ఏమంటాడు? డిజిటల్ సమ్ ఆర్ రిమైండర్. ఓకేనా. సో ఇచ్చిన నెంబర్స్ని ఇలా సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు రూల్ నెంబర్ 2 చూద్దాం. సో ఏం చేయాలి? రూల్ నెంబర్ 2, క్యాన్సిల్ అవుట్ ద నెంబర్స్ హూ సమ్ ఈస్ 9 అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ 4 డిజిట్స్ కానీ 5 డిజిట్స్ కానీ యాడ్ చేసినప్పుడు మీకు 9 వస్తే, ఓకేనా, సో 9 వస్తే దాన్ని ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. సో ఒకసారి చూద్దాం. మనం ఏం చేద్దాం అంటే సేమ్ ఎగ్జాంపుల్ పైన ఏం తీసుకున్నాం ఇప్పుడు కూడా అదే తీసుకుందాం. 1 2 3 4 5. ఓకేనా. సో వీటిని ఏం చేయాలి? 1 + 2 + 3 + 4 + 5. ఓకేనా. సో క్లియర్గా అప్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ 4 + 5 అంటే 4 + 5 అంటే మనకి ఇక్కడ 9 వచ్చింది. సో 9 వస్తే ఏం చేయాలన్నా క్యాన్సిల్ చేయాలి. సో వీటిని క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏమొచ్చింది? ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయి? 1 + 2 + 3 అంటే 1 + 2 + 3 అంటే మనకి 6 వస్తుంది. ఓకేనా. సో దీని ఏమంటున్నాడు? డిజిటల్ సమ్ ఆర్ రిమైండర్. ఓకేనా. సో అక్కడ కూడా అంటే రూల్ నెంబర్ 1లో కూడా ఏమొచ్చింది? 6 వచ్చింది. రూల్ నెంబర్ 2లో కూడా సేమ్ 6 వచ్చింది. సో ఓకేనా. కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి, అప్పుడే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో రూల్ నెంబర్ 3 చూద్దాం. సో ఏమి ఇచ్చాడు? ఆల్ ద మల్టిప్లైస్ ఆఫ్ 9 విల్ హ్యావ్ ఏ డిజిటల్ సమ్ 9 అండ్ రిమైండర్ యాజ్ 0 అన్నాడు. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 9 టేబుల్ తీసుకుందాం. 9 1s 9 వచ్చింది. సో మనకి మల్టిప్లై చేసినప్పుడు 9 వస్తే అంటే డిజిటల్ సమ్ అనేది 9 వస్తే దాని యొక్క రిమైండర్ ఏమవుతుంది అన్నాడు? 0. ఓకేనా. 9 2s ఎంత వస్తుంది? ఇక్కడ 18 అనేది వస్తుంది. సో 1 + 8 ఈక్వల్ ఎంత? 9 వస్తుంది. సో 9 కాబట్టి 0. సో మళ్ళీ ఇక్కడ 1 + 8 ఎందుకని అడగండి, ఎందుకంటే ఫస్ట్ రూల్ ప్రకారం చేసాం ఇక్కడ. ఓకేనా. సో 9 × 3 27. సో 2 + 7 = 9. సో 9 కాబట్టి 0. సో అలాగే 9 × 9 81. సో 8 + 1 ఎంత అవుతుంది? ఇక్కడ 8 వస్తుంది. సారీ 9 వస్తుంది. సో 9 కాబట్టి ఏం చేస్తుంది? ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ 3 రూల్స్ని యూజ్ చేసి మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఒకసారి రూల్స్ చెక్ చేద్దాం. ఒకసారి ఫస్ట్ రూల్ ఏమి ఇచ్చాడు? సో సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయాలి. సెకండ్ రూల్ అనేది 9 వస్తే క్యాన్సిల్ చేయాలి. థర్డ్ రూల్ ఏమి ఇచ్చాడు? మల్టిప్లై చేసి యాడ్ చేసినప్పుడు 9 వస్తే దాని యొక్క రిమైండర్ 0 అవుతుందని చెప్పాడు. సో ఇక్కడ రూల్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. సో ఇక్కడ ఏమిచ్చాడు ఫస్ట్ క్వశ్చన్లో? సో వీటిని రూల్స్ యూజ్ చేయాలి. సో 4 3 7 5 1. ఓకేనా. సో ఇక్కడ 4 + 3 + 7 + 5 + 1. ఓకేనా. సో ఇక్కడ యాడ్ చేస్తే 9 వస్తుందో చూద్దాం. సో యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. ఎక్కడ వస్తుంది? 4 + 5.
సో 4 ప్లస్ 5 ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ 9 వస్తుంది. సో 9 వస్తే రిమైనింగ్ ఏమున్నాయి 3 ప్లస్ 7 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 11 అనేది వస్తుంది. ఓకేనా, సో పక్కన పడదాం. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు 2 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 3. ఓకేనా, ఇక్కడ కూడా యాడ్ చేస్తే 9 వస్తుందో చెక్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి 6 ప్లస్ 3 ఓకేనా ఎంత వస్తుంది 9 వస్తుంది. సో రిమైనింగ్ 2 ప్లస్ 5 ప్లస్ 5 అంటే 12 వస్తుంది. ఓకేనా, దీన్ని పక్కన పడదాం. సో ఇంకా 3 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 3. ఓకేనా, ఇక్కడ 5 ప్లస్ 4 ఈక్వల్ టు 9, అలాగే 3 ప్లస్ 3 ప్లస్ 3 ఈక్వల్ టు 9 వచ్చి. సో 9 కాబట్టి టోటల్గా ఎంత వస్తుంది ఇక్కడ 0 వస్తుంది. ఇంకా 2 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7. ఓకేనా, సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి 2 ప్లస్ 7 ఎంత వస్తుంది ఇక్కడ 2 ప్లస్ 7 ఈక్వల్ టు 9 వస్తుంది. సో రిమైనింగ్ ఉన్నాయి 5 ప్లస్ 6 అంటే ఇక్కడ 11 అనేది వస్తుంది. సో ఇక్కడ 3 ప్లస్ 4 ప్లస్ 2. సో టోటల్గా యాడ్ చేస్తే ఎంత వస్తుంది 9 వస్తుంది. సో 9 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 0. ఓకేనా, 3 ప్లస్ 4 ప్లస్ 2 అంటే 9 కదా. సో 9 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత 0 వచ్చింది. సో ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది మిగిలిన చూద్దాం. 11 ప్లస్ 12 ప్లస్ 0 ప్లస్ 11 ప్లస్ 0. ఓకేనా, సో వీటిని ఏం చేయాలి సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయాలి. అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1. ఓకేనా, సో టోటల్గా యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది. సో ఈ సింగిల్ డిజిట్ని ఏమంటున్నాడు డిజిటల్ సమ్ ఆర్ రిమైండర్. ఓకేనా, సో సింగిల్ డిజిట్ వచ్చింది అది 7 వచ్చింది, దాన్ని డిజిటల్ సమ్ ఆర్ రిమైండర్ అంటున్నాడు. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. సో ఈ క్వశ్చన్ యొక్క ఓకేనా డిజిటల్ సమ్ అనేది 7 వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూస్తే దీనికైతే ఇచ్చిన 3 ఆప్షన్స్లో దేనికైతే 7 వస్తుందో అదే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుద్ది. ఓకేనా, సో ఫస్ట్ చూద్దాం. సో 1 ప్లస్ మీకు తెలిసింది కదా 1 ప్లస్ 0 ప్లస్ దీనికి కూడా పైన దాన్ని ఎలా చేస్తాం దీన్ని కూడా అలాగే చేయాలి. 1 ప్లస్ 0 ప్లస్ 7 ప్లస్ 7 ప్లస్ 4 ప్లస్ 6. సో ఎంత వస్తుంది ఇక్కడ అంటే 23 7 21 ప్లస్ 4 అంటే 25 వస్తుంది. సో 25 కాబట్టి దీని నుంచి 2 ప్లస్ 5 అంటే 2 ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత వస్తుంది 7 వస్తుంది. సో మనకి ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే క్వశ్చన్లో మనకి డిజిటల్ సమ్ అనేది 7 వచ్చింది. ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్కి మనకి 7 అనేది వచ్చింది. సో దేనికైతే టాలీ అవుతుందో అది దాని యొక్క ఆన్సర్ అవుతుందని చెప్పాను కదా. సో ఒకసారి బీ కూడా చెక్ చేద్దాం. సో బీలో చూద్దాం ఒకసారి 1 ప్లస్ 0 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 6. ఓకేనా, సో క్యాన్సిల్ అవుతుందంటే 1 ప్లస్ 8 ఈక్వల్ టు 9. ఓకేనా, సో 9 కాబట్టి రిమైనింగ్ ఉన్నాయి 6 ప్లస్ అంటే 10 10 అంటే 17 అంటే 8 వస్తుంది. ఓకేనా, సో మనకి ఆప్షన్ బి కాదు ఆప్షన్ సి చూద్దాం. ఓకేనా, సో దీన్ని మొత్తం యాడ్ చేస్తే 4 4 24 అంటే 23. సో దీనికి ఎంత వస్తుంది ఇక్కడ 23 అనేది వస్తుంది. ఓకేనా, అంటే 1 ప్లస్ 0 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 6 అంటే 23 వస్తుంది. సో 23 కాబట్టి 2 ప్లస్ 3 ఈక్వల్ టు 5 వస్తుంది. సో ఆప్షన్ బి కూడా కాదు. ఓకేనా, సో మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఏ అనమాట. సో క్లియర్గా అర్థమైంది కదా మీకు. అర్థం ఒకటి ఒకసారి రిపీట్ చేయండి మళ్ళీ వెనక్కి చూడండి. సో ఒకసారి సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో ఎలా చేస్తాం అంటే ఇచ్చింది తీసుకుందాం. 9 ప్లస్ 3 ప్లస్ 7 హోల్ స్క్వేర్ కదా. సో ఏం చేయాలని చెప్పాను సింగిల్ డిజిట్ వచ్చేంతవరకు యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి 9 ఉంది. సో డైరెక్ట్ 9 వచ్చినా లేకపోతే యాడ్ చేసినప్పుడు 9 వచ్చేసరికి క్యాన్సిల్ చేయొచ్చాను. ఇంకేం మిగిలింది ఇక్కడ 3 ప్లస్ 7 అంటే 10 స్క్వేర్ అని మిగిలింది. ఓకేనా, మళ్ళీ దీన్ని 1 ప్లస్ 0 హోల్ స్క్వేర్. ఓకేనా, అంటే ఏమొస్తుంది ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఏం వచ్చింది ఇక్కడ 1 అనేది వచ్చింది. సో ఈ 1ని మనం ఏమంటున్నాం డిజిటల్ సమ్ ఆర్ రిమైండర్ అంటున్నాం. ఓకేనా, సో ఇచ్చిన
ఆప్షన్స్లో కూడా మనకి 1 అనేది రావాలి. సో దేనికైతే 1 వస్తుందో అది దీనికి ఆన్సర్ అవుద్ది. ఓకేనా. సో ఇచ్చిన ఆప్షన్లో ఇది చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, 8 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 9. ఓకేనా, డైరెక్ట్ 9 వచ్చింది, క్యాన్సిల్ చేద్దాం. ఇంకా 4 ప్లస్ 5 9, క్యాన్సిల్ చేద్దాం. 3 ప్లస్ 6 9, క్యాన్సిల్ చేద్దాం. అంటే దీనికి ఏమొచ్చింది, 8 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. ఓకేనా. సో నెక్స్ట్ 8 ప్లస్ 7 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 6 ప్లస్ 9. ఓకేనా. సో డైరెక్ట్గా మనకి ఏమొచ్చింది చూద్దాం. సో డైరెక్ట్గా 9 వచ్చింది, క్యాన్సిల్ చేద్దాం. ఇంకేముంది, సో 6 ప్లస్ 6 ప్లస్ అంటే 8 ప్లస్ 6 అంటే 8. ఎస్. సో మనకి 8 ప్లస్ 7 ప్లస్ 7 ప్లస్ 6 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 28 వస్తుంది. సో దీనికి ఏం చేయాలి, 2 ప్లస్ 8 అంటే 10 వస్తుంది. అంటే మళ్ళీ అగైన్ 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో మనకి డిఎస్ అనే క్వశ్చన్లో మనకి డిజిటల్ సమ్ అనేది 1 వచ్చింది, అలాగే ఇచ్చిన ఆప్షన్లో కూడా మనకి 1 అనేది వచ్చింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఒకసారి ఆప్షన్ సి కూడా వెరిఫై చేద్దాం. 8 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 6 ప్లస్ 9. ఓకేనా. సో మనకి ఆల్రెడీ ఇక్కడ 9 వచ్చింది, క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసి ఇక్కడ 6 కదా. సో 8 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 6 అంటే ఎంత వస్తుంది ఇక్కడ, సో మనకి 27 వస్తుంది. ఓకే. సో 27 కాబట్టి 2 ప్లస్ 7 ఈక్వల్ టు 9. అంటే 9 వస్తే ఏమొస్తుంది ఇక్కడ, 0. సో రిమైండర్ 0 కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్ అవుద్ది. ఓకేనా. సో ఆప్షన్ సి కూడా రాంగ్ అవుద్ది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు చూద్దాం. సో దీంట్లో మనం క్లియర్గా అప్లై చేసుకోవాలి. 1 ప్లస్ 90 ఇంటూ 91 ఇంటూ 92 ఇంటూ 93 0.5. ఓకేనా. సో ఈ ప్రాబ్లం పెద్దగా పడుతుంది కదా, చాలా ఈజీ డిజిటల్ సమ్ వస్తే. సో మనం ఏం చెప్పుకున్నాం, 9 వస్తే క్యాన్సిల్ చేయాలి. సో 9 వస్తే క్యాన్సిల్ చేయాలి కాబట్టి 9 క్యాన్సిల్ చేస్తున్నాం. 9 9 9 9. ఓకేనా. సో 9 క్యాన్సిల్ చేయక ఇంకేం మిగిలింది అంటే 1 ప్లస్ 0 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 0.5. సో 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, 0.5. ఓకేనా. సో 1 పవర్ 0.5 వచ్చింది. ఈ 0.5ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 పవర్ 1/2 కింద రాసుకోవచ్చు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది ఇక్కడ, 1 వస్తుంది. సో దీన్ని డిజిటల్ సమ్ అంటాం. ఓకేనా. సో 0తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, ఇదంతా 0 అయిపోయింది. సో ఇదంతా 0 అయిపోయింది కాబట్టి మిగిలిన రిమైనింగ్ ఏముంది ఇక్కడ, 1 ఉంది. సో 1 పవర్ 0.5. ఈ 0.5ని నేను ఎలా రాసాను అంటే 1/2 కింద రాసాను. సో 1 పవర్ 1/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1. సో డిఎస్ అనేది మనకి 1 వచ్చింది. సో ఇచ్చిన ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఓకేనా. 8 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 1. ఓకేనా. సో చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 8 ప్లస్ 1 అంటే 9 వస్తుంది. సో 9 కాబట్టి ఇంకా రిమైనింగ్ ఉంది 3 ప్లస్ 4గా. 3 ప్లస్ 4 అంటే 7. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. 8 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 1. ఓకేనా. సో ఇక్కడ 8 ప్లస్ 1 అంటే 9, 7 ప్లస్ 2 అంటే 9. సో 9 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 0 అనేది వస్తుంది. ఇది కూడా కాదు. ఆప్షన్ సి చూద్దాం. 8 ప్లస్ 3 ప్లస్ 7 ప్లస్ 1. ఓకేనా. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది 8 ప్లస్ 1 అంటే. ఇంకా 3 ప్లస్ 7 అంటే 10. సో దీనికి కూడా 1 ప్లస్ 0 చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే ఆప్షన్ సి అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇంకా సో ఇక్కడ చూడండి, ఇక్కడ 88% ఆఫ్ 370 ప్లస్ 24% ఆఫ్
210 మైనస్ క్వశ్చన్ ట్యాగ్ ఈక్వల్ టు 118. ఓకేనా. సో దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది, అదేంటంటే పర్సెంట్ ఆఫ్, ఎక్కడైతే మీకు పర్సెంట్ ఆఫ్ ఇస్తాడో అక్కడ మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఎక్కడైతే మీకు పర్సెంట్ ఆఫ్ ఇస్తాడో అక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఆన్సర్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇచ్చింది తీసుకుంటాం. 88 ఇంటూ పర్సెంట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ 370 ప్లస్ 24 ఇంటూ 210 మైనస్. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఉంది, మనకు తెలియదు కాబట్టి దాన్ని నేను ఎక్స్ కింద తీసుకుంటున్నాను, x118. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ ఏం చేయాలి, 8 ప్లస్ 8 ఇంటూ 3 ప్లస్ 7 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 1 ప్లస్ 0 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ 8. సో ఓకేనా. సో ఇక్కడ ఎంత వస్తుంది, 8 ప్లస్ 8 అంటే 16 వస్తుంది. 16 ఇంటూ ఇక్కడ 10 ప్లస్ 6 ఇంటూ 3 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ 8 అంటే 9 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1. ఓకేనా. సో రిమైనింగ్ ఉంది ఇక్కడ 16 ఉంది కాబట్టి, సో మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే దీన్ని కూడా 1 ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 0 ప్లస్ 6 ఇంటూ 3 వదిలే 6 ఇంటూ 3 కన్నా సో క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ 6 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 18 అవుతుంది. 18 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 7 ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ 8 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 ప్లస్ 8 అంటే క్యాన్సిల్ అవుతుంది 9. సో 9 కాబట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ 7 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఉంది. ఓకేనా. సో 7 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం మనం. సో చూడండి ఇక్కడ 8 ప్లస్ 8 ఉంది, సో 8 ప్లస్ 8 ఉంది. సో 8 ప్లస్ 8 అంటే మనకి 16 వచ్చింది. 16 తర్వాత మనకి 1 ప్లస్ 6 చేసి తర్వాత 7 వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే, ఓకేనా, సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఓకేనా. సో మనం ఇక్కడ 16 ఇంటూ 10 ఇంటూ మల్టిప్లై చేయకూడదు, సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే. ఓకేనా. ఇక్కడ మల్టిప్లై చేస్తాను. ఇంకా ఇక్కడ చూడండి 24 ఇంటూ 210 ఉంది. సో దాన్ని అక్కడ మల్టిప్లై చేయలేదు, ఏం చేశాను, ఇక్కడ కూడా 2 ప్లస్ 4 ఈక్వల్ టు 6 వచ్చింది. ఇక్కడ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3 వచ్చింది. ఇలా సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 18. ఓకేనా. సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం మల్టిప్లికేషన్ అనేది చెయ్యాలి. సో అది చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 6 అనేది వచ్చింది. సో మనకి ఎక్స్ ఈక్వల్ టు 6 అంటే డిఎస్ అనేది 6 వచ్చింది కాబట్టి క్వశ్చన్లో వెరిఫై చేద్దాం. సో చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 2 ప్లస్ 5 ప్లస్ 8 చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 2 ప్లస్ 5 ప్లస్ 8 అంటే 10 అంటే 15 వస్తుంది. సో 15 కాబట్టి మనం ఏం చేస్తాం, 1 ప్లస్ 5 ఈక్వల్ టు 6. సో ఓకే, ఆల్రెడీ మనకి ఆప్షన్ ఏ వచ్చేసింది. ఓకేనా. ఆప్షన్ ఏలో మనకి 6 వచ్చింది కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 258 అవుతుంది. సో ఆప్షన్ బి చూస్తే 2 ప్లస్ 5 ప్లస్ 6 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 13 వస్తుంది. 13 అంటే 4. ఓకేనా. ఆప్షన్ బి కాదు. సో దీంట్లో కూడా ఎంత వస్తుంది, ఇక్కడ 16 అనేది వస్తుంది. అంటే 2 ప్లస్ 6 ప్లస్ 8 అంటే 16 వస్తుంది. సేమ్ వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. సో ఆప్షన్ సి కూడా కాదు. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఓకే పాయింట్స్ ఇచ్చాడమ్మా ఇక్కడ. సో పాయింట్స్ ఇచ్చినా సరే మనకు సంబంధం లేదు, పాయింట్స్ ఇచ్చినా సరే మనం యాడ్ చేయాలి. 10 అంతే. సో ఇక్కడ మనం పాయింట్స్ ఇచ్చిన తర్వాత కూడా మనం యాడ్ చేయాల్సిందే. సో చూద్దాం ఒకసారి ప్రాబ్లమ్ని. సో ఏమి ఇచ్చాడు ఇప్పుడు, సో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనం డైరెక్ట్ రాసుకుందాం. ఓకేనా. సో 1 ప్లస్ 7 ప్లస్ 3. ఓకేనా.
సో పాయింట్స్ ఇచ్చినా సరే యాడ్ చేయాల్సిందే. 17.3 కాబట్టి 1 + 7 + 3 స్క్వేర్ ప్లస్ 4 + 7. ఓకేనా, ఇక్కడ కూడా పర్సెంట్ ఆఫ్ ఇచ్చాడు. పర్సెంట్ ఆఫ్ ఇచ్చాడంటే ఏం చేయాలి, అక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా, పర్సెంట్ ఆఫ్ ఇస్తే మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇంటూ 1 + 2 + 4 + 8 ఈక్వల్ టు, సో క్వశ్చన్ లాగా ఇచ్చాడు, నాకు తెలియదు కాబట్టి ఏం చేస్తాను ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 + 4 ఇంటూ 4 ప్లస్ 1 + 5 + 6. ఓకేనా, సో క్లియర్గా అప్ చేస్తే ఇక్కడ ఏమైంది 4 1 5 6 ఇచ్చాడు. ఓకేనా, సో వాటిని కూడా మనం పాయింట్ ఇచ్చిన సరే యాడ్ చేసుకున్నాం. సో యాడ్ చేసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 11 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 11 ఇంటూ, సో ఇక్కడ క్లియర్ అప్ చేస్తే మనకి ఇక్కడ 1 8 అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే 1 + 8 = 9. సో 9 కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. సో రిమైనింగ్ ఉంది ఇక్కడ 2 + 4 కాబట్టి 6 వచ్చింది. ఈక్వల్ టు క్వశ్చన్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 + 4 = 6 ఇంటూ, ఇక్కడ చూడండి క్యాన్సిల్ అవుతున్నాయి. ఏం క్యాన్సిల్ అవుతున్నాయి, 4 + 5 = ఎంత 9. 9 వస్తే మనం క్యాన్సిల్ చేయాలని చెప్పాం. సో రిమైనింగ్ ఏముంది ఇక్కడ 1 + 6. 1 + 6 అంటే ఇక్కడ 7 వచ్చింది. ఓకేనా, సో దీన్ని మనం 11 × 11 స్క్వేర్ చేయకూడదు. ఓకేనా, సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని స్క్వేర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ స్క్వేర్ కూడా స్క్వేర్ చేస్తాం, స్క్వేర్ ఉంటే క్యూబ్ చేస్తాం. సో చూడండి ఇక్కడ, సో ఏం చేస్తాం ఇక్కడ 1 + 1 అంటే 2. ఓకేనా, 2 స్క్వేర్ ప్లస్ 1 + 1 2 ఇంటూ 6 ఎక్స్ ప్లస్ 42. ఓకేనా, 6 + 7 వస్తున్నాం కదా ఇక్కడ. సో సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం మల్టిప్లై చేయాలి, అంతేగాని 11 × 6 అని చెప్పి మల్టిప్లై చేసేయకూడదు. ఏది సరే సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే మల్టిప్లికేషన్ లేదా ప్లస్ అనేది చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. 2 స్క్వేర్ అంటే ఇక్కడ 2 6 అంటే 12 వస్తుంది. ఈక్వల్ టు ఎక్స్ ప్లస్, సో 42 ఏం చేయాలి 4 + 2 కింద చేయాలి. ఓకేనా, సో చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది 4 + 1 + 2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఇక్కడ 6 అనేది వస్తుంది. సో టోటల్గా మనకి ఏమొచ్చింది, ఇక్కడ యాడ్ చేస్తే 7 = ఎక్స్ ప్లస్ 6 వస్తుంది. సో 6 అటువైపు వస్తే 7 = 6 అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో మనకి డిజిటల్ సమ్ అనేది ఎంత వచ్చింది 1 అనేది వచ్చింది. సో క్వశ్చన్కి ఎంత వచ్చింది, మనకి 1 అనేది వచ్చింది డిఎస్ అనేది. సో ఇచ్చిన ఆప్షన్లో కూడా వెరిఫై చేయాలి, దేనికైతే 1 వస్తుందో అది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఏం చేస్తాం ఇక్కడ, సో మనం చూస్తే ఇక్కడ, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్వశ్చన్లోనే కొట్టేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ రాసుకున్నంత అంటే చాలా ల్యాగ్ అయిపోతుంది వీడియో అనేది. సో క్వశ్చన్లోనే కొట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ 8 + 1 అంటే ఏమవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. ఓకేనా, డైరెక్ట్ కొట్టేస్తున్నాను. సో రిమైనింగ్ ఏముంది, సో రిమైనింగ్ ఏముంది 7 + 6 + 5. ఓకేనా, 0 అవుతుంది. ఓకేనా, సో చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 18 అనేది వస్తుంది. సో 18 కాబట్టి 1 + 8 = ఎంత 9. సో దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది 0. సో మనకి ఫస్ట్ ఆప్షన్ కాదు. సో సెకండ్ ఆప్షన్ చూడండి, సేమ్ ఇక్కడ కూడా 8 + 1 అంటే 9 వస్తుంది. ఓకేనా, సో 9 కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఇంకేం మిగిలింది 7 + 6 + 6. 7 + 6 + 6 అంటే 19 అనేది వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ 1 + 9. సో 9 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఓకేనా, అంటే మనకి క్వశ్చన్లో డిజిటల్ సమ్ అనేది 1 వచ్చింది, అలాగే ఆప్షన్ బిలో కూడా 1 వచ్చింది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది బి అనమాట. సో ఒకసారి ఆప్షన్ సి కూడా చూద్దామా. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా అంటే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 7 + 2. ఓకేనా, 7 + 2 = 9. ఓకే, సో క్యాన్సిల్ చేశాను. రిమైనింగ్ ఏముంది ఇక్కడ 8 + 6 + 6 అంటే వస్తుంది ఇక్కడ 8 + 6 + 6 అంటే 20 అనేది వస్తుంది. ఓకేనా, సో 2 + 0 = 2. సో ఆప్షన్ సి కూడా కాదు. ఓకేనా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చూడండి క్లియర్గా మనం ఏం చేస్తున్నాం అంటే సింగిల్ డిజిట్. ఓకేనా, 11 × 6 మల్టిప్లై చేయట్లేదు, సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఓకేనా, అప్పుడే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో
సో ఒకసారి 6th క్వశ్చన్ చూద్దాం. సో 6th క్వశ్చన్ ఏముంది, మన పాయింట్ వచ్చిన సరే ఏం చెప్పాను, యాడ్ చేయాలని చెప్పాను. ఓకేనా. సో క్వశ్చన్లో మనం ఈజీగా డైరెక్ట్ కొట్టేద్దాం. 9 వచ్చేస్తే ఏం చేయాలన్నాను, క్యాన్సిల్ చేయాలి. 9 వస్తే క్యాన్సిల్ చేయాలి. ఇంకా ఇక్కడ 9 ఉంది. ఓకేనా. సో 9 వస్తే ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. సో రిమైనింగ్ ఉంది 3 + 2 3 + 2 ఈక్వల్ అంతా 5. సో ఇప్పటికి అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా 5 ప్లస్ రిమైనింగ్ 7 × 7. ఓకేనా. 2 + 0 + 5 అంటే 7 కదా. సో ఇక్కడ కూడా 2 + 0 + 5 అంటే 7 మైనస్ 4 + 1 + 0 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 4 + 1 + 0 అంటే 5 వస్తుంది. ఇంటూ ఇక్కడ కూడా 3 + 2 అంటే 5 వస్తుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ. సో క్లియర్గా మనం చూస్తే ఇక్కడ 25 ప్లస్ ఇక్కడ 49 మైనస్ 25, ఇక్కడ ప్లస్ 25 మైనస్ 25 క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏమొచ్చింది ఇక్కడ 4 + 9. ఓకేనా. సో 4 + 9 కాబట్టి ఏం చేస్తున్నాం, 9 క్యాన్సిల్ చేస్తున్నాం. 9 క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది, మనకి 4 అనేది వచ్చింది. ఓకేనా. సో ఈ 4ని మనం డిజిటల్ సమ్ అంటున్నాం. ఓకేనా. సో ఇచ్చిన ఆప్షన్ కూడా మనం వెరిఫై చేయాలి. ఇచ్చిన ఆప్షన్ వెరిఫై చేసి దేనికైతే 4 వస్తుందో అది దాని యొక్క వాల్యూ అవుతుంది. సో చూడండి ఇక్కడ. సో 9 క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ 2 + 7 9 క్యాన్సిల్ చేస్తున్నాను. సో రిమైనింగ్ ఉంది 3 + 8 3 + 8 అంటే ఎంత వస్తుంది, 11 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ చూడండి. 9 డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ 6 + 3 6 + 3 అంటే 9 క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ ఏముంది, ఇక్కడ 6 + 8 6 + 8 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 14 వస్తుంది. ఓకేనా. 14 అంటే 1 + 4 = 5. సో ఇది కూడా కాదు. ఓకేనా. ఆప్షన్ సి చూద్దాం. ఆప్షన్ సి ఏమొచ్చింది, ఇక్కడ 9 వస్తే క్యాన్సిల్ చేయడానికి క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనా. 2 9లోనే క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ 6 + 3 6 + 3 అంటే 9. ఓకేనా. సో రిమైనింగ్ ఏముంది, 4 ఉంది. అంటే ఇక్కడ ఆప్షన్ సి అనమాట. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, సి. సో ఇప్పటిదాకా 3 రూల్స్ అయినాయి. ఇప్పుడు 4th రూల్ చూద్దాం. ఇఫ్ వీ హ్యావ్ ద డినామినేటర్ వాల్యూ యాజ్ 1 2 4 5 7 8, కన్వర్ట్ ద డినామినేటర్ వాల్యూ యాజ్ బై 1 బై మల్టిప్లైయింగ్ విత్ సర్టెన్ నెంబర్స్ అన్నట్టు. సో మనకి డినామినేటర్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో డినామినేటర్ వాల్యూస్ ఏమైనా వస్తాయంటే 1 2 4 5 7 8 అనేవి వస్తాయి. సో వాటిని మనం 1 కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే సర్టెన్ నెంబర్స్తో మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 వస్తే 1కి 2 అంటే డినామినేటర్ వాల్యూ 2 వస్తే 5తో మల్టిప్లై చేయాలి, 5తో డివైడ్ చేయాలి. డినామినేటర్ 4 వస్తే 7తో మల్టిప్లై చేయాలి, 7తో డివైడ్ చేయాలి. అలాగే రిమైనింగ్ కూడా అలాగే చేయాలి. సో ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. సో క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో చూడండి ఇక్కడ. సో మనకి డినామినేటర్ వాల్యూ 1/2. ఓకేనా. సో 1/2 అంటే 2 అనేది డినామినేటర్ వాల్యూ వచ్చింది. సో దాన్ని ఏం చేయాలి, ఇక్కడ 1 కింద కన్వర్ట్ చేసుకోవాలి. 1 కింద కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ సో డినామినేటర్ 5 కాబట్టి 2 కాబట్టి 5తో మల్టిప్లై చేస్తాం, 5తో డివైడ్ చేస్తాం. సో చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 5 1 5 2 5 10. సో మనం ఫస్ట్ రూల్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ రూల్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయాలి. సో వచ్చేంత వరకు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 1 + 0 కాబట్టి 1 వస్తుంది. సో 5/1. సో అంటే మనకి డిఎస్ అనేది 5 వచ్చింది. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను 7/8 తీసుకుంటున్నాను. ఓకేనా. సో 7/8 కాబట్టి డినామినేటర్ అనేది మనకి ఏమొచ్చింది, 8 వచ్చింది. సో దాన్ని 1 కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో 1 కింద కన్వర్ట్ చేసుకోవాలి ఏం చేయాలి, ఇక్కడ 8కి ఏమి ఇచ్చాడు, 8 ఇచ్చాడు. సో 8 ఇచ్చాడు కాబట్టి 8తో మల్టిప్లై చేస్తాం, 8తో డివైడ్ చేస్తాం. సో 7 8 56, 8 8 64. సో ఫస్ట్ రూల్ ప్రకారం సేమ్ ఎందుకు ఏం చేస్తాం, ఇక్కడ కూడా అదే చేస్తాం. 5 + 6 6 + 4 సేమ్ వస్తుంది. ఇక్కడ 11/10 వస్తుంది. సో 11/10 కాబట్టి అగైన్ 1 + 1 1 + 0. సో 2/1 వస్తుంది. సో 2/1 అంటే మనకి డిఎస్ అనేది వస్తుంది, ఇక్కడ 2 వచ్చింది. ఓకేనా. సో ఇలా మనం 1 కింద కన్వర్ట్ చేసుకోవాలి రిమైనింగ్ కూడా. సో ఒకసారి ఈ ప్రాబ్లమ్స్కి వెళ్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ
సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే 1+1+3 ఓకేనా. సో సరే రాస్తాను. 1+1+3 ఇంటూ 1+1+4 మైనస్ 1+1+2+7 బై 2+3 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1+0+0 ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి 1+1+3 అంటే మీకు 5, ఇక్కడ 6. సో చూడండి, ఇక్కడ బ్రాకెట్స్ తీసుకుంటాం. బ్రాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రాకెట్స్ తీసేసారు అనుకోండి, సో ఇక్కడ ఎలా కనబడుద్ది అంటే 3x1 అన్నట్టు కనబడుద్ది. సో ఇక్కడ 2 చేసేస్తారు, ఇక్కడ 3x1 3 అవుద్ది, ఇక్కడ 1+4 5 అయిపోద్ది. సో బ్రాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మల్టిప్లికేషన్స్ అనేవి ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్స్ అనేవి ఇక్కడ 113 × 114కి ఉంది ఓకేనా, అందుకని 3x1 కాదు. సో అందుకని బ్రాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బ్రాకెట్స్ పెట్టుకున్న తర్వాత సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఏం క్యాన్సిల్ అవుతుంది? 2 7 2 + 7 అంటే ఏంటి? 9. సో రూల్ నెంబర్ 2 ప్రకారం ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏముంది? 2/5 ఉంది ఓకేనా. 2/5 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ ఏమవుతుంది? 5 6 అంటే 30 అవుతుంది. 30 మైనస్ 2/5 ఉంది. సో 2/5 కాబట్టి ఏం చేయాలి? డినామినేటర్ వాల్యూ మనకి 5 వచ్చింది. 5 వస్తే ఒకసారి చూడండి, ఇక్కడ టేబుల్ ఉంది. సో టేబుల్ ఏముంది? ఇక్కడ డినామినేటర్ వాల్యూ 5 వస్తే 2తో మల్టిప్లై చేయాలి, 2తో డివైడ్ చేయాలి, అంతే కదా. సో ఇక్కడ డినామినేటర్ 5 వచ్చింది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం, 2తో డివైడ్ చేస్తున్నాం, ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. సో 3 + 0 అంటే ఏం వస్తుంది? ఇక్కడ 3 + 0 అంటే 3 వస్తుంది, మైనస్ 4 2 5 × 2 అంటే 10 వస్తుంది. 10 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. సో 3 - 4 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. సరే ఇక్కడ వస్తున్నాను, మళ్ళీ ఇక్కడ 1 + 0 ఓకేనా. అంటే 10 అంటే ఇక్కడ 1 + 0 కదా ఫస్ట్ రూల్ ప్రకారం. సో 3 - 4/1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. సో 3 - 4 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ ఈక్వల్ టు 4 - 4. సో ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఈ 0 ఏమంటున్నాడు? డిజిటల్ సమ్ అంటున్నాడు. సో ఇచ్చిన ఆప్షన్లో 0 ఎక్కడుందో మనం వెరిఫై చేయాలి ఓకేనా. సో అప్పుడే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలం. సో చూడండి ఇక్కడ, సో ఫస్ట్ ఆప్షన్లో మనకి 9 ఉంది. సో 9 వస్తే క్యాన్సిల్ చేయాలని చెప్పాను. ఇంకేముంది ఇక్కడ? 1 + 2 + 3 + 3. సో 1 + 2 + 3 + 3 అంటే 9 అయిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది మనకి ఓకేనా. సో 0 అంటే ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఏ అనమాట, ఫస్ట్ ఆప్షన్. సో ఒకసారి వెరిఫై చేద్దాం బి కూడా. సో ఇక్కడ చూడండి, 1 + 8 డైరెక్ట్గా కొట్టేసుకోవచ్చు ఓకేనా. 1 + 8 ఈక్వల్ టు 9. సో 2 + 2 + 3 అంటే 7 వస్తుంది. ఇది కాదు, కావాలంటే మీరు ఆప్షన్ సి కూడా వెరిఫై చేయొచ్చు ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో చూడండి ఇక్కడ 1 + 1 + 3 3 + 2 + 2 + 4 అంటే 7/8 వస్తుంది. 7/8 వచ్చింది ఓకేనా. అంటే 1 + పైన 7 వస్తుంది, కింద యాడ్ చేస్తే 8 వస్తుంది. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సెంట్ ఆఫ్ ఉంది. పర్సెంట్ ఆఫ్ ఉంటే ఏం చేయాలన్నాను? మల్టిప్లికేషన్ చేయాలి ఓకేనా. సో 2 + 6 × 4 + 7 + 1 ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే 7/8 ఇంటూ, సో డినామినేటర్ మనకి 8 వచ్చింది ఆల్రెడీ. ఇది ఎగ్జాంపుల్ కింద చెప్పాను మీకు. 8తో డివైడ్ చేస్తే 8తో మల్టిప్లై చేస్తాం. ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత వస్తుంది అంటే 6 + 2 అంటే 8 వస్తుంది. ఇంటూ
ఇక్కడ ఎంత వస్తుంది 12 వస్తుంది ఓకేనా, అంతే కదా, అంతే 12 వస్తుంది ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ 56/64 ప్లస్ 8 మల్టిప్లై చేయకూడదు, సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే మల్టిప్లై చేయాలి. సో 1 + 2 ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో ప్లస్ చేస్తే మనకి 2 వస్తుంది ఇక్కడ. సో 2 + 8 × 3 ఈక్వల్ టు ఎక్స్. సో 2 + 24 ఈక్వల్ టు ఎక్స్. సో 2 + 2 + 4 ఈక్వల్ టు ఎక్స్. అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 8 వచ్చింది. సో డిఎస్ అనేది మనకి 8 వచ్చింది. ఓకే, డిజిటల్ సమ్ అనేది 8 వచ్చింది. సో ఇచ్చిన ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం ఒకసారి. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుంది. 6 + 3 ఈక్వల్ టు ఎంత, 6 + 3 ఈక్వల్ టు 9. 9 వస్తే క్యాన్సిల్ చేయాలి కాబట్టి క్యాన్సిల్ చేస్తాను. సో 2 + 5 ఓకేనా, 0 నెగ్లెక్ట్ చేసింది ఓకేనా, ఎలాగైనా ప్లస్ చేసిన సరే అది వాల్యూ ఉంటుంది కాబట్టి 2 + 5 ఈక్వల్ టు ఎంత, 2 + 5 ఈక్వల్ టు 7. సో ఆ ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ చూడండి. క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుంది. ఏం క్యాన్సిల్ అవుతుంది, 5 + 4 5 + 4 ఈక్వల్ టు 9. 9 వేస్తే 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగిలింది, 2 + 6 మిగిలింది. 2 + 6 అంటే ఎంత వస్తుంది, 8 ఓకేనా. సో 8 కాబట్టి సెకండ్ ఆప్షన్ అంటే దీనికి ఏంటి, బి అన్నమాట. 8th క్వశ్చన్కి బి అనేది ఆప్షన్. కావాలంటే మీరు దీన్ని కూడా వెరిఫై చేయొచ్చు, ఇది కూడా లాంగ్ వస్తుంది ఓకేనా. ఓకే, ఇప్పుడు ఎంత ఉందండి, సరే ఒకసారి చూద్దాం. ఇది కొంచెం పెద్దగా ఉంది, పర్లేదు. డిజిటల్ సమ్ వస్తే మనం చాలా చాలా ఈజీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, సో క్వశ్చన్లో చేసేద్దాం ఒకసారి. సో దీన్ని లాగాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం ఏం చేద్దామని క్వశ్చన్లోనే క్యాన్సిల్ చేద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ 6 + 3 ఈక్వల్ టు 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏమి క్యాన్సిల్ అయిందా, 4 + 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 1 + 8 క్యాన్సిల్ అయిపోయింది. 9 వచ్చింది, డైరెక్ట్ 9 క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఉన్న సరే మనం ఏం చేయాలన్నాను, పాయింట్ ఉన్న సరే ప్లస్ చేయాలన్నాను కదా. సో 4 + 5 అంటే 9 వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు రాసుకుంటే ఏమొస్తుందో చూద్దాం ఓకేనా. బాగుంటలేదు. సో ఏమి చూడు, 1 + 7 + 5/3 + 4 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది కదా, 3 + 1 అంటే 4 వస్తుంది. ప్లస్ ఇక్కడ 1 + 1 + 2 అంటే 4 ఓకేనా. పాయింట్ ఉన్న సరే యాడ్ చేయాలి. ఇంటూ 1 ఇంటూ ఇక్కడ 8 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ % ఇచ్చాడు. % ఇస్తే ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను ఓకేనా. సో ఇక్కడ 6 ఇంటూ 12 ఓకేనా. 1 + 6 + 5 అంటే 12 ప్లస్ 1 + 4 అంటే 5³ - 1² ఈక్వల్ టు ఎక్స్. క్వశ్చన్ ట్యాగ్ ఉందా, ఎక్స్ పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, సో 3/21 అంటే 20 ఓకేనా. 20/4 ఈక్వల్ టు, సో ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 4 8 30 ఈక్వల్ టు 18 అంటే ప్లస్ ఓకేనా. 4 × 1 అంటే 4 8 అంటే 32 ప్లస్ ఇక్కడ మల్టిప్లై చేయకూడదు, సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత మాత్రమే మల్టిప్లై చేయాలి, అప్పుడే మనకి ఈజీగా వస్తాయి. సో 1 + 2 అంటే 3 ప్లస్ 5³ అంటే 5³ చేయాల్సిందే. 5³ అంటే అంత 125 - 1 ఈక్వల్ టు ఎక్స్. పెట్టిన పర్లేదు, పెట్టకపోయిన పర్లేదు. సో ఇక్కడ ఏమొస్తుంది, 2/4 ఓకేనా. అంటే 2 + 0 కాబట్టి 2/4 ప్లస్ 6 కాదు, 3 + 2 అంటే 5 ప్లస్ 18 ప్లస్ ఇక్కడ 1 + 2 + 5 అంటే ఎంత, 8 వస్తుంది. మైనస్
1 ఈక్వల్ టు ఎక్స్. సో దీన్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు, లేకపోతే మనం రూల్ నెంబర్ 4 ప్రకారం 2/4 కాబట్టి ఏం చేస్తాం, డినామినేటర్ 4 ఉంది కాబట్టి 7తో మల్టిప్లై చేస్తాం, 7తో డివైడ్ చేస్తాం. ప్లస్ 5 ఓకేనా, ప్లస్ 1 ప్లస్ 8, ఇక్కడ 1 ప్లస్ 8 వచ్చింది, క్యాన్సిల్ చేయొచ్చు. 8 మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా, కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాగా ఉంటాయి. సో ఇక్కడ అంతా 14, 2 7 14/28 ప్లస్ 5 ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా. 8 మైనస్ 1 అంటే 7 ఈక్వల్ టు ఎక్స్. సో చూడండి ఇక్కడ సో ఇక్కడ చూస్తే మనకి 1 ప్లస్ 4 అంటే ఏమొస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, ప్లస్ 5 ప్లస్ 7 ఈక్వల్ టు ఎక్స్. సో 5/1 అంటే 5 ప్లస్ 5 ప్లస్ 7 ఈక్వల్ టు ఎక్స్. అంటే 10 ప్లస్ 7 అంటే 17 ఈక్వల్ టు ఎక్స్. అంటే ఏమొస్తుంది, ఇక్కడ కూడా 8 వచ్చింది ఆప్షన్. ఓకేనా, సో డిఎస్ అనేది 7 వచ్చింది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నది వెరిఫై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. సో ఇచ్చిన ఆప్షన్లో ఎట్లా ఉందా, ఓకే. సో ఇచ్చిన ఆప్షన్లో వెరిఫై చేద్దాం ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకోవాలి. క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 4 ప్లస్ 5 రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం క్యాన్సిల్ అవుతుందో అంటే క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా. 5 ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 4 ప్లస్ 3 ప్లస్ 2 ఓకేనా, క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది, ఇక్కడ 2 అనేది వచ్చింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. మనకి ఏం రావాలి, ఇక్కడ మనకి 8 రావాలి, కానీ ఇక్కడ 2 వచ్చింది. సో కాల్ రాంగ్, ఆప్షన్ ఏ రాంగ్ అనమాట. సో ఆప్షన్ బి చూద్దాం. సో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 ప్లస్ 6 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఉంది 4 10 ప్లస్ ఇక్కడ 10 ప్లస్ 4 అంటే 14. సో 14 అంటే ఏమొస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఆప్షన్ సి కూడా, సారీ ఆప్షన్ బి కూడా కాదు. సో ఆప్షన్ సి చూద్దాం. సో క్యాన్సిల్ అవుతుందా. 8 ప్లస్ 1 క్యాన్సిల్ అయింది, ఇంకా 5 ప్లస్ 4 క్యాన్సిల్ అయింది, 2 ప్లస్ 6 8. సో ఆప్షన్ సి అనమాట. అంటే దీనికి ఏంటి ఆన్సర్, సి, ఆప్షన్ సి. సో ఒకసారి అర్థమవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ క్యాన్సిల్ చేయాలి. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 ప్లస్ 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా ఏమన్నా, ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు. సో చూస్తే ఏమొస్తుంది ఇక్కడ ఆన్సర్ అనేది. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 30/5 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ పర్సెంట్ ఆఫ్ ఉంది చూసారు కదా. పర్సెంట్ ఆఫ్ ఉండి ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా, పర్సెంట్ ఆఫ్ ఎక్కడ ఉంటే అక్కడ మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ 7 ఇంటూ 6 ప్లస్ 8 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 6 ప్లస్ 8 అంటే 14 వస్తుంది. 14 మైనస్ ఇక్కడ 6 ప్లస్ 7 అంటే 13 ఇంటూ ఇంకా ఇక్కడ 9 వచ్చింది. 9 వస్తే క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఇక్కడ 9. సో 9 వచ్చింది, క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ 2 ప్లస్ 4 ప్లస్ 0 అంటే 6 ఈక్వల్ టు 4 ప్లస్ 0 అంటే 4 ఇంటూ ఎక్స్. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. 3 ప్లస్ 0 అంటే మనకి 3/5 ప్లస్ 7 ఇంటూ 5 మైనస్ 4 ఇంటూ 6 ఈక్వల్ టు 4x. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, డినామినేటర్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాం. సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను 6/10 అనేది వస్తుంది. సో ప్లస్ 35
5 minus 24 equal to 4x. 4 into x and 4x అని ఒకటి కదా. సో 6 plus 8 minus 2 plus 4 అంటే 6 equal to 4x. సో ఇక్కడ -6 ఇక్కడ +6 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఏముంది 8 equal to 4x. సో 4 టేబుల్లో 8 అనేది 2 times అంటే x ఈక్వల్ టు మనకి 2 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఇచ్చిన ఆప్షన్ లేదన్నది కొంచెం లాగ్ అవుతుంది. క్లియర్గా ఉండాలని చెప్పి కొంచెం స్లోగా చెప్తున్నాను. సో 9 వస్తే క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ రిమైనింగ్ ఏముంది 5 + 3 + 1 ఓకేనా 2. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది మనకి ఆల్రెడీ. ఇక్కడ మనకి డిఎస్ 2 వచ్చింది, ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్ 2 వచ్చింది. సో రిమైనింగ్ మీరు వెరిఫై చేయండి, ఖచ్చితంగా రాంగ్ వస్తుంది. సో ఇది లాస్ట్ రూల్ అనమాట. సో దీంట్లో ఓకేనా చాలా ఈజీగా ఉంటుంది రూల్ అనేది. సో ఏంటంటే 5th రూల్కి వచ్చేసి వెనెవర్ ఇఫ్ వి గెట్ నెగిటివ్ వాల్యూ కన్వర్ట్ దెమ్ టు పాజిటివ్ బై యాడింగ్ 9 అంటాడు. సో మనకి సమ్ టైమ్స్ ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్ చెప్దాం. సమ్ టైమ్స్ 2 minus 16 తీసుకుందాం. ఓకే 2 - 16 అంటే ఏమొస్తుంది ఇక్కడ 2 - 16 అంటే దీని నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి, లేకపోతే మనం ఏం చేస్తాం సేమ్ 2 - 1 + 6 = 2 - 7 వస్తుంది. 7 నుంచి 2 తీస్తే -5 వచ్చింది. సో ఇలా మనకి నెగిటివ్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకేనా. సో ఇలా నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే యాడ్ 9 అనమాట. సో నెగిటివ్ వాల్యూ ఎక్కడ వస్తే మనకి అక్కడ 9ని యాడ్ చేయాలి. సో 9 యాడ్ చేస్తే ఏమొస్తుంది -5 + 9 ఈక్వల్ ఎంత వస్తుంది 4 అనేది వస్తుంది. దీన్ని డిఎస్ అంటారు. ఓకేనా, డిజిటల్ సమ్ అంటారు. ఓకేనా. ఈ 4 అంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే మైనస్ వాల్యూ నెగిటివ్ వాల్యూ వస్తుందో దాన్ని 9ని యాడ్ చేసి పాజిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ చేయగలన్నమాట. సో లాస్ట్ ప్రాబ్లం. సో ఈజీగా ఉంటుంది. 20 minutes లాగేస్తున్నాం. సరే స్పీడ్గా చెప్పండి ఒకసారి. సో ఇక్కడ ఎక్కడ 9 వస్తే ఏం చేయాలన్నా 9 వస్తే క్యాన్సిల్ చేయాలన్నా. ఇక్కడ 9 వచ్చింది క్యాన్సిల్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ 7 + 2 9 వచ్చింది క్యాన్సిల్ చేస్తున్నాం. ఇంకెక్కడన్నా ఇక్కడ వచ్చింది 4 + 5 క్యాన్సిల్ చేసేయండి. ఎక్కడ 9 వస్తే అట్లా క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. 4 + 4 + 3 అంటే 11 వస్తుంది. ఓకేనా. సో 11 × 6 మైనస్ ఇంకేమి మిగిలిందంటే ఇక్కడ మిగిలింది 8 + 20. సో పర్సెంట్ ఆఫ్ అంటే ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ ఇంటూ 3 × 5 = 15. ఓకేనా. సో 1 + 1 అంటే 2 + 6 - 8 + 2 + 0 అంటే 2 × 1 + 5 అంటే 6. సో ఇక్కడ చూడండి ఇక్కడ 12 వస్తుంది. -8 + 12. సో 1 + 2 అంటే 3 - 8 + 3. సో 6 - 8 6 - 8 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 6 - 8 అంటే 2 వస్తుంది. సో ఇలా 2 మనకి ఏమి వచ్చింది ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో నెగిటివ్ వాల్యూ కాబట్టి ఏం చేయాలి యాడ్ చేయాలి. దేన్ని యాడ్ చేయాలి 9 యాడ్ చేయాలి. సో 9 యాడ్ చేస్తే -2 + 9. సో చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 7 వస్తుంది. సో నెగిటివ్ వాల్యూ ఉన్న దాన్ని పాజిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఇచ్చిన ఆప్షన్లో మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. దేంట్లో అయితే మనకి 7 వస్తుందో అదే దాని యొక్క వాల్యూ, అది దాని యొక్క ఆన్సర్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో చూడండి ఇక్కడ 9 డైరెక్ట్ క్యాన్సిల్ చేసండి. ఎక్కడ 9 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. 3 + 3 + 2 + 1 9 క్యాన్సిల్ అయిపోయింది. ఏమొచ్చింది వచ్చేసింది ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసింది. ఓకేనా. సో కావాలి మిగిలిన కూడా చూడండి ఇక్కడ 9 క్యాన్సిల్ చేసండి. ఇంకా 5 + 2 3 + 2 5 5 + 4 9 1 వచ్చింది. ఓకేనా. ఆప్షన్ బి కూడా చూసుకోండి రాదు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆప్షన్ ఏ. సో ఇలా నెగిటివ్లో ఉన్న దాన్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని బట్టి మీకు క్వశ్చన్ ఇస్తాను. క్వశ్చన్ కన్నా ముందు ఈ ప్రాబ్లం నేను చెప్పేస్తాను. సో చూడండి ఇక్కడ 1/8 1/0.8 1/0.8 1/0.008
ఇలా అప్ టు ఏమన్నాడు 8 టర్మ్స్ అన్నాడు. ఓకేనా, అంటే ఏమొస్తుంది ఇక్కడ? సో ఒకటి చెప్తాను, 1/0.8 అని రాసుకుంటాం మనం ఫస్ట్ రూల్ ప్రకారం. 0 ప్లస్ అంటే పాయింట్స్ ఉన్నా సరే యాడ్ చేయాలి కాబట్టి 1 + 8 కదా, అంటే 1/8 వస్తుంది. సో అలాగే 1/0.08 అన్నా సరే ఇలా చేస్తే మనం ఫస్ట్ రూల్ ప్రకారం 1/8 వస్తుంది. సో అప్పటిదాకా ఎక్కడ ఉన్నాడు? 8 టర్మ్స్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ వచ్చినాయి 1 2 3 4 5 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 4 8 వచ్చినాయి. ఓకే, 8 వచ్చినాయి. సో వీటికి ఎల్సిఎం చేస్తే మనకి 8/8 వస్తుంది. సో 8/8 అంటే ఏమొస్తుంది? క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. ఓకేనా, డిజిటల్ సమ్ వస్తే చాలా ఈజీగా ఉంటుంది, లేదా మ్యాథమెటికల్ చేయాలంటే చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో చూస్తే మనకి డిఎస్ అనేది 1 వచ్చింది. ఓకేనా, సో ఎల్సిఎం వచ్చిందని యాడ్ చేస్తాం ప్రతిదానికి. 1/8 1/8 1/8 వచ్చింది. సో 1/8 కాబట్టి మనం ఎల్సిఎం చేస్తే 8/8 వచ్చింది. సో 8/8 కాబట్టి క్యాన్సిల్ చేస్తే 1 వచ్చింది. సో ఇప్పుడు డిఎస్ అనేది 1 వచ్చింది కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో మనం వెరిఫై చేద్దాం. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో వెరిఫై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ చూడండి, 3 అంటే 1 + 3 ఎన్ని 5 ఉన్నాయి? క్యాన్సిల్ ఎక్కడ ఉండట్లేదు. 1 2 3 4 5 6 6 5 30 ప్లస్ 6 ప్లస్ 8 30 ప్లస్ 6 ప్లస్ 8 అంటే ఎంత వస్తుంది? 44. సో మనకి 44 వచ్చింది ఫస్ట్ ఆప్షన్. సో దీన్ని ఏం చేయాలి? 4 + 4 చేస్తే మనకి 8 వస్తుంది. ఓకేనా, సో 8 వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో కింద చూద్దాం, ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ ఇంకా ఎన్ని 8s ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 5 కాబట్టి 5 8 40 ఇంకా 7 + 5 + 3 అంటే సో దీనికి 55 అనేది వచ్చింది. ఓకేనా, సో 55 కాబట్టి వచ్చేసిన ఆన్సర్ వచ్చింది. 5 + 5 అంటే 10 వస్తుంది. సో అగైన్ ఇక్కడ ఏం చేస్తాం? 1 + 0 అంటే 1 వస్తుంది. సో మనకి దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది బి అనమాట. ఓకేనా, సో ఎందుకంటే డిఎస్ అనేది మనకి 1 వచ్చింది, ఇక్కడ కూడా 1 వచ్చింది. సో కావాలంటే మీరు ఆప్షన్ సి కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇది అర్థమైతే మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, అది చేసి నాకు కామెంట్ చేయండి. సో ఈజీగానే ఉంటుంది. ఓకేనా, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, చాలా ఈజీగానే ఉంటుంది. సో పాయింట్స్ ఉన్నా సరే యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ M+. లాజిక్ హ్యాకర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.